నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం భూదానం గ్రామంలో గ్రామానికి చెందిన పలువురు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం భూదానం గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి కోరడంతో ప్రజలు ఆయనను నమ్మి గెలిపించారని, అందుకిప్పుడు ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో గ్రామాలలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయం సాధించి గ్రామాలను అభివృద్ధి పరుచుకుందామని పిలుపునిచ్చారు. తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు వెంకటరమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. గుర్రపాటి రమణమ్మ రామ్మ నువ్వు రామ్మ పారిచర్ల గోపి శ్రీనివాసు గారు పారిచర్ల మలకయ్య తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు వచ్చినటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఉపాధ్యక్షులు ఎస్వి రమణారెడ్డి గారికి, అలాగే సోదరులు రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే సోదరుడు పార్లమెంటు అధికార ప్రతినిధి మా బిల్లు చెంచురామయ్య గారికి, అలాగే గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నటువంటి ఓం నమశివాయ గారికి, విజయ గారికి, దశరథరామరెడ్డి గారికి, అలాగే నూతనంగా సుబ్రహ్మణ్యం గారికి, నూతనంగా ఈరోజు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా చేరికలు ఇక్కడ ఆరంభమైనాయి. పెద్దలు ఎస్వి రమణారెడ్డి గారు చెప్పినట్టు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుంది. రేపు ఎల్లుండా అని, కానీ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయడం నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా గతంలో ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసాం.
ఆ ఒక్కసారి అవకాశం మనందరినీ పంపు ఉంచిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎక్కడ జరగల. మేము ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిన పరిస్థితి లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు, ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఆ రోజు చెప్పాను నేను కూడా, అయ్యా నేను లోకల్ ఉన్నాయా, మేము ఇక్కడ ఉండేవాడిని, మీకు అందుబాటులో ఉండేవాడిని అంటే ఆ రోజు మీరు ఒక్కసారి అవకాశం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆ రోజు మీరందరూ కూడా అటు ఓట్లు వేశారు, ఎక్కువ మంది కూడా. కాబట్టి ఈరోజు తెలుసుకొని మళ్ళీ కూడా మేము ఉంటాం తెలుగుదేశం పార్టీకి, మేము కూడా మీ అభిమానులమే, పాత వాళ్ళమే. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి, అది తప్పు, మాది కావచ్చు మీది కావచ్చు, మళ్ళీ అందరూ కలిసి కూడా పని చేసుకుందాం అని చెప్పి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మేమైతే ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా గ్రామాభివృద్ధి తెలుగుదేశం పార్టీ ధ్యేయం. గ్రామాల్లో ఏ యొక్క చిన్న అభివృద్ధి అయినా సరే జరిగిందంటే అది గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇప్పుడు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరి నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితులు రొమ్ము చేసే పరిస్థితి లేదు. మీ అందరికీ అండగా మేము ఉంటా ఉన్నాం. ఏమన్నా మీకు ఆ ఇబ్బంది లేదు. మొట్టమొదట బోధనం అంటే వేరే మీ లీడర్షిప్లోనే ఈ బోధనం పంచాయతీ మొత్తం జరుగుతుందని ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నా. మళ్ళీ వేరే వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ధైర్యంగా మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకే ఆ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మీకే అప్పచెప్తున్నాం. దాంట్లో ఎటువంటి మార్పు లేదని చెప్పి తెలియజేస్తూ వేణుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాయి. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారితో చేరదాం అనుకున్నాం. భాస్కరన్తో మాట్లాడాం. భాస్కరన్న 13, 14, 15 తేదీలో బాబు గారు విజయవాడలో ఖాళీగా ఉంటారన్న, అంటే చేరికలు ఉంటాయి, అందరినీ అన్న వేణుని అందరినీ తీసుకుని అక్కడ చేరుస్తా ఉన్నారు. అందువల్ల వద్దులే మనకి, మనం చేరస్తాం, ఇక్కడ చేస్తామని చెప్పారు. అదే కాబట్టి అందువల్ల ఈ వేణున వాళ్ళ కార్యక్రమం అంతా ఇక్కడ జరుగుతుంది. అది విజయవాడలో బాబు గారి సమక్షంలో జరగాల్సిన కార్యక్రమం ఇది. ఏదైనప్పటికీ పెద్దలు మా రమణారెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు కూడా వర్షం వస్తున్నా అన్న ఇంట్రెస్ట్గా నాకు ఫోన్ చేశాడు. నేను బాత్రూంలో ఉన్నాను. మళ్ళీ కడివేడి గిట్ట వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే అయ్యా నాకు 4-5 చెప్పారు అధ్యక్షులు, ఇంకా రాలేదు, నేను టైంకి వచ్చాను, మీరే టైంకి రాలేదని చెప్పి, లేదన్నా వస్తున్నామని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా అన్న అప్పటి నుంచి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని వీడకుండా ఖచ్చితంగా అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా ఉన్నటువంటి సీనియర్ నాయకుల్లో మా రమణారెడ్డి గారు ఒకరని చెప్పి తెలియజేస్తూ, చిలకూరు మండలంలో వెంకటేశ్వర అన్న గారితో కలిసి అన్న భాస్కర్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి మేము తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరించండి, పనిచేస్తున్నాం. పేద ప్రజలకి అండగా ఉండేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ కాదని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దలు భాస్కర్ అన్న గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, వెంకటరమణారెడ్డి గారికి చదువు మీరే కదా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇప్పుడు జాయిన్ అయినటువంటి అందరూ కూడా మీకు ఏ పనున్నా గూడూరు రావచ్చు, పార్టీ ఆఫీసు మనకి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఎవరే ఇబ్బంది పెట్టినా ఇంకా ఉండేది 2 నెలలు టైం. మీకేమైనా ఇబ్బందులు జరిగితే అంతకంతకి మనం వడ్డీ సహా చెల్లిస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. మనల్ని కానీ ఇబ్బంది పెడితే ఎక్కడ కూడా వదిలే సమస్య లేదు, ఎవరిని వదలం. కాబట్టి అంత ధైర్యంగా రారు మన పార్టీ జోలికి. వస్తే మాత్రం ఎవరిని కూడా వదిలే ప్రశ్న లేదని చెప్పి నేను తెలియజేస్తూ అందరం కూడా కష్టపడి ఈ ఎలక్షన్లో బాబు గారిని సీఎం చేసుకోవాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా వేణున గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నా. చిల్లకూరు మండలం నుంచి బోధనమే నాంది వాచకం పలికింది, ఓంకారాన్ని పలికింది. ఓంకారం బహుకారమై అధికారాన్ని మా సునీల్ తీసుకొచ్చాదని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన సునీల్ అన్నకి, పార్లమెంట్ ఉపాధ్యక్షులు రమణారెడ్డి గారికి, మన భాస్కరానికి, చుంచురామయ్య గారికి, అదేవిధంగా మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు గతంలో ఈ ఊరికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మనకు పెద్ద ఆయన ఉన్నాడు, పార్టీకి అన్ని దగ్గరుండి చూసుకుంటా ఉన్నాడు. తర్వాత కొంచెం చిన్న గ్యాప్లు అయితే వచ్చినాయి. అయినప్పటికీ మొన్న పంచాయతీకి వచ్చేటప్పటికి మీరందరూ అటు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికీ గత 4.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు బేరీ చేసుకున్న తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే
ఈ ప్రాంతంలో కానీ ఈ గ్రామం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ గ్రామంలోకి వచ్చిన ఈ గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా ఆధ్వర్యంలోనే గతంలో జరుగున్నాయి. భవిష్యత్తులో కూడా ఆ విధంగా మీ అందరికి కూడా పార్టీ అన్ని రకాలుగా అండదండలతో ఉండి మీ యొక్క ఈ గ్రామ అభివృద్ధికి పార్టీ తెలుగుదేశం పార్టీ సునీల్ అన్న అందరం కూడా మేమందరం మనలో నుంచి కూడా మీ అందరికి కూడా ఎలాంటి భేషజాలు లేకుండా అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఎవరు కూడా ఏ ఒక్క పని వచ్చినా ఏదో ఒక కష్టం వచ్చినా కానీ ఇక్కడ ఉన్న వేణన్నకి కానీ, అదేవిధంగా సినిమాకి కానీ, ఇక్కడ భాస్కర్ రెడ్డి కానీ, అదేవిధంగా మన ఓం నమ శివాయ కానీ అందరికీ మీరు తెలియపరిచి మా దృష్టికి తీసుకొని వస్తే మీ సమస్యలు మేము పరిష్కరించడానికి పార్టీ పరంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాను. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 5 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గూడూరు అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు గిరిజ వెల్లడించారు. అంగన్వాడీ వర్కర్ల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. గూడూరు పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. ప్రాజెక్టు అధ్యక్షురాలు గిరిజ మాట్లాడుతూ 11 డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేశామని, అయితే 9 వాటికి అంగీకరించారని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వకపోతే జీవనం కష్టమైపోతుందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, పలు పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా ఆర్థిక సాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీకి ఎటువంటి జీతపత్రాలు ఈ రోజు కడుపు రోడ్డు మీదకి ఎక్కించింది కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళకి సౌకర్యం ఇస్తానని చెప్పి రైతు బజార్లో మరి కోరుతున్నాం. ప్రాజెక్ట్ అధ్యక్షురాలని మేము 5 రోజులుగా ధర్నా చేస్తున్నాము. మాకు ఎటువంటి చర్చల్లో మాకు న్యాయం జరగడం లేదు. మేము అడిగినట్టు 2 డిమాండ్స్ వద్దని కొన్ని 11 డిమాండ్స్ దాంట్లో 9 మాత్రం ఇస్తానంటున్నారు. 5 రెండే మాకు అవసరం. గ్రాడ్యుయేట్ కావాలి, 26,000 కావాలి. ఎందుకంటే 11,500తో ఒక కుటుంబం నడవాలంటే సాగడం లేదు. అందువల్ల మాకు 26,000 చేసి గ్రాడ్యుయేట్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని ఈ సమ్మెను కొనసాగిస్తాం. తమ డిమాండ్ పరిష్కరించాలని గత 4 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ పాఠశాలలను నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ పాఠశాలలను నడిపించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని వెల్లడించారు. తుఫాను బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని,
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన వారందరికీ ఆర్థిక సహాయం అందించాలని, అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పూల చంద్రశేఖర్, వేమయ్య, భాస్కర్ రెడ్డి, నాగభూషణం, సిద్ధయ్య, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఇవాళ అంగన్వాడీ టీచర్లు 4 రోజుల నుంచి రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు పగలగొట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా అంగన్వాడీ స్కూల్స్ని నడపాలని కూడా చాలా దుర్మార్గం. ఈ అంగన్వాడీలను తీసుకుని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో. వాటిని నిర్వీర్యం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితులు కూడా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు 20,000 రూపాయల జీతం ఇవ్వాలని, అదేవిధంగా వర్కర్లందరికీ కూడా 17,000 రూపాయల జీతం ఇవ్వాలని, మిడ్ డే మీల్స్ చేస్తున్నటువంటి మహిళలకు 12,000 రూపాయలను జీతాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గత 4 నెలల నుంచి ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపకపోవడం దుర్మార్గం. అదేవిధంగా మహిళలను ఇవాళ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు గ్రహించడం లేదు. ఖచ్చితంగా మీరు ఇంటికి పోక తప్పదు. అంగన్వాడీ టీచర్లకు ఏదైతే శాలరీస్ మీరు ఇస్తున్నారో చట్ట ప్రకారం అది 26,000 రూపాయలు ఇవ్వాల్సింది ఉంది. కానీ మీరు కనీసం 20,000 రూపాయలైనా వాళ్ళకి ఇవ్వకపోగా వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ ఇబ్బంది పెడుతూ వాళ్ళ స్థానంలో మీరు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం అనేది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. వెంటనే దీన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా ₹1 కూడా సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బియ్యం కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, అవన్నీ కూడా పక్కదారి మళ్ళీ వాళ్ళ సచివాలయ వ్యవస్థ ద్వారా పక్కెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి పేదలకు అందడం లేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పడిపోయినటువంటి నిమ్మ చెట్లు కానివ్వండి, సౌకలు కానివ్వండి, బొప్పాయి కానివ్వండి, తోటలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. నిమ్మ చెట్లకు దాదాపు 2 లక్షల రూపాయలు ఒక్కొక్కటి నష్టపోవడం జరిగింది. కనీసం ₹1,00,000 నష్టపరిహారం ఇప్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సౌక తోటలు అయితేమి వీళ్ళకు కూడా తలా 30,000 రూపాయలని ప్రతి ఎకరాకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రొయ్యల గుంటలు అన్నీ కూడా ఇవాళ కొట్టుకోపోవడం జరిగింది. అధికారులు చేసినటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో దానివల్లనే రొయ్యలన్నీ కూడా దెబ్బతినడం జరిగింది. ఈ ప్రాంతంలో రొయ్యల రైతులు చాలా నష్టపోయారు. ఒక్కొరు హెక్టార్కి దాదాపు 5 లక్షల రూపాయల దాకా నష్టం జరిగింది. హెక్టార్ కనీసం 2.5 లక్షల రూపాయలైనా ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. జై కాంగ్రెస్. ఆంధ్ర మహిళా మండలి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వం గూడూరు పట్టణంలో భవనం నిర్మాణానికి స్థలం కేటాయించడం ఆనందంగా ఉందని ఆంధ్ర మహిళా మండలి సభ్యులు తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఆంధ్ర మహిళా మండలి సభ్యులు ఆనందోత్సవాలు నిర్వహించారు. ఆంధ్ర మహిళా మండలి సభ్యులు మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలానికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ అనాదిగా ఆంధ్ర మహిళా మండలి ఆధీనంలో ఉండిన స్థలము ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకోవడంతో పట్టణ పరిధిలోని షాదీ మందిర్ సమీపంలో ఆంధ్ర మహిళా మండలి భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించడం జరిగిందని తెలిపారు. దీంతో ఆ స్థానంలో నూతన భవనాన్ని నిర్మించి అనేక సేవా కార్యక్రమాలు విస్తృతపరచాలని నిర్ణయించినట్లు తెలిపారు. మనకి ఇది మన పోయి అక్కడ పడక రాండి పెట్టండి అందరూ టిష్యూ పేపర్స్ ఉన్నాయి
ఏమ్మా రండి, ఏమి ప్రియాంక బేస్తవారం రోజు ఆంధ్ర మహిళా మండలి వారికి మనం చేసే మంచి కార్యక్రమాలను గుర్తించి ఆఫీసర్లందరూ కలిసి మనకు సైట్ని ఇవ్వడం జరిగింది. సైట్లో పొజిషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం, దాంతోపాటు పక్కా బిల్డింగ్ కట్టుకునే దానికి కూడా మనకు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఆఫీసర్లకు అందరికీ పేరు పేరున తిరుపతి కలెక్టర్ గారైతేమి, జేసీ గారికి అయితేమి, ఇక్కడ మన ఆర్డీఓ గారికి అయితే ఏమి, తహసీల్దారు లీలావతి గారికి అయితే ఏమి, డిప్యూటీ తహసీల్దారు గారికి అందరికీ మా మహిళా మండలి అందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ స్థలాన్ని మేమందరము సద్వినియోగం చేసుకుని భావి తరాల వారికి కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలు ఆ బిల్డింగ్ ద్వారా మా మెంబర్ల ద్వారా జరగాలని చెప్పి మా అందరి మెంబర్ల కోరిక. మా కోరికను ఆ దేవుడు మన్నించినందుకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గూడూరు పట్టణం నుండి రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవిందమాల భక్త సేవ సమాజం ఆధ్వర్యంలో 1,00,000 తులసి పూజ, కుంకుమార్చన అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. మరి కొద్దిసేపట్లో స్వామివారికి అన్నకూటోత్సవ సేవ స్వామివారికి అన్నం రాసినకు నైవేద్యం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
కళ్యాణమంటలో మీటింగ్ ఉన్నారు. ఇక్కడ 9 గంటలకు రావాలి. సరే జాలే తగ్గి నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.